కోవిడ్లో ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయండి ఫ్రెండ్స్. ఉదాహరణకి మీకు నేను చెప్పాలంటే మీకు ఒక వస్తువు చూపిస్తాను. నేను ఇప్పుడు చూడండి, నాకైతే చాలా బాధగా ఉన్నది. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను నేను దీన్ని. చూడండి ఎట్లా అయిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ ఫోన్ అంటే ఫస్ట్ ఫోన్ ఏం కాదు, చాలా ఫోన్లు కొన్నాను. కానీ ఈ ఫోన్ ఇచ్చినంత నాకు వాల్యూ నేను కొనిన ఏ ఫోన్ నాకు ఇవ్వలేదు. నేను దగ్గర ఒక 10-15 ఫోన్ల వరకు కొని ఉంటాను ఫ్రెండ్స్. కానీ ఈ ఫోన్ నాకు ఇచ్చిన ఆనందం, ఈ ఫోన్ నాకు ఇచ్చిన మనశ్శాంతి ఏ ఫోన్ కూడా నాకు ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు ఈ ఫోను ఈ ఎండ కారణంగా వేడి చేసి ఎట్లా లేచిపోతుందంటే తోళ్ళు. చూడండి, కోవిడ్ అంటారు అందరూ. ఇట్లా ఉంటుంది కోవిడ్ పరిస్థితులు. చూసారా, ఊడిపోయి డబ్బాలో పడిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇంకో అర్థం కాలేదు ఫ్రెండ్స్, 2 నిమిషాల క్రితం అయితే నా బండి బానెట్ల నుంచి పొగలు వచ్చాయి, వేడికి తట్టుకోలేక. ఇప్పటికైనా నా మాటలు నమ్మండి ఫ్రెండ్స్. కోవిడ్ మీరు అనుకున్నంత తేలికగా అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ కష్టం ఎట్లా ఉంటుందో ఒకరికి ఇంట్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. బయట పనిచేసే వాళ్ళు కూడా చాలామంది నరకం అనిపిస్తున్నారు. అది నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా బయట పనిచేసి ఇంట్లోకి వచ్చిన వాడిని. పనులు ఎంత కష్టంగా ఉంటాయంటే చాలా కష్టంగా ఉంటాయి. దయచేసి ఇండియాలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలనుకుంటాను నేను. దయచేసి కోవిడ్లో ఉండే వాళ్ళకి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎట్లా పట్టితే అట్లా వేధించకండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు అతను మనసులో పెట్టుకుని తను చేసే పని కూడా అతనికి శ్రద్ధగా చేయలేక ఇక్కడ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కోవిడ్లో మనం ఎట్లా ఉంటామంటే, ఇండియాలో మనకు నచ్చిన మేకపోతు కోసుకొని ఎలా తినేస్తాం తెలుసా? ఆ విధంగా కోవిడ్లో కూడా వాళ్ళకు నచ్చినంత వరకు ఉంచుకొని దాని తర్వాత ఇక్కడ పనిచేసే వాడిపైన వాళ్ళకి ఏమైనా ఒక చిన్న డౌట్ వచ్చినా కానీ వాళ్ళని చంపేస్తారు ఫ్రెండ్స్. చాలామందిని చంపేశారు కోవిడ్లో. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఇంటికాడ ఉండేవాళ్ళు కోవిడ్లో ఉండే వాళ్ళకి ఇబ్బందులు పెట్టమాకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అంత బాగుండవు ఫ్రెండ్స్. ఇంకోటి, కోవిడ్ రావాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి రావద్దు. మన ఇండియాలోనే మీరు చేస్తే వందలాది పనులు ఉన్నాయి మన ఇండియాలోనే. ఇంకా నాకంటా దారి తప్పక రావాల్సి వచ్చింది. ఇంకా నాకు వేరే దారి లేదు కాబట్టి రావాల్సి వచ్చింది. వచ్చినాకనే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. దయచేసి ఇండియాలోనే చాలా వరకు పనులు ఉన్నాయి. మీరు చేసుకోవాలనుకుంటే చాలా పనులు చేసుకోవచ్చు. దయచేసి కోవిడ్ అనే మాట మాత్రం రానివ్వకండి. కోవిడ్ ఒకటే కాదు, ఏ గల్ఫ్ కంట్రీ అయినా కానీ వెళ్ళమాకండి ప్లీజ్. మన ఇండియా చాలా పెద్దది. దేశం మొత్తం తిరిగినా కానీ మీకు వద్దన్న 30 నుంచి 40 వేల వరకు జీతాలు దొరికే అవకాశం ఉంది. కాకపోతే నేను ఎందుకు వచ్చానంటే, అది నేను ఇండియాలో ఉన్నప్పుడు డబ్బులు మొత్తం సంపాదించి పోగొట్టేశానని చెప్పేసి కోవిడ్కి వస్తే దారిలోకి వస్తానని చెప్పేసి ఒక్క దాని గురించే నన్ను కోవిడ్లో ఉంచారు తప్ప మా అమ్మ కానీ మా నాన్న కానీ వేరే ఉద్దేశం ఉంటుంది కాదు. మీకు నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే, కోవిడ్ అనేది ప్రమాదకరం ఫ్రెండ్స్. ఇక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ అలవాట్లు వేరు. ప్లీజ్ దయచేసి కోవిడ్ రాకండి అబ్బా. ఇండియాలోనే ఏదో పని చేసి బతకండి రా, మీకు అన్నం పెడతాను నేను. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫోన్లకి స్టైల్గా ఉండాలి, బాగా గట్టిగా టైట్గా ఉండాలి అని చెప్పేసి మొబైల్కి పౌచ్ అనేది చాలా టైట్గా వేసేస్తున్నారు. అలా టైట్గా వేయడం కూడా మనకంత సేఫ్ కాదు. మొబైల్కి అంత సేఫ్ కాదు, మనకి కూడా అంత సేఫ్ కాదు. ఎందుకంటే దానివల్ల దానికి వచ్చే వేడి బయటికి పోక ఆ వేడి మొత్తం అట్లానే ఉండి ఇలా పగిలిపోయడానికి అవకాశం ఉంది. నా పౌచ్ అయితే చాలా లూజు, చూడండి, చాలా లూజ్ పౌచ్. అయినా కానీ పోయిందంటే ఇంకా మీరు ఆలోచించండి. కాబట్టి నేను చెప్పేది అంటే, వీలైతే పౌచ్ వాడమాకండి. లేదా ఈ మధ్య లెదర్ ప్యాకింగ్ అని చెప్పేసి మొబైల్స్ వచ్చున్నాయి, అలాంటివి ఏమైనా వాడుకొని తీసుకోండి. పౌచ్ వాడితే ఎంత డేంజరో చూడండి. అది పేలిపోయినా కానీ చెప్పలేము మనం పౌచ్ వల్ల. ఎందుకంటే హెయిర్ అనేది బయటికి పోదు. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. మనకు ఊపిరి ఆడకపోతే ఎట్లా అయిపోతాం, సేమ్ వాటికి కూడా అంత వేడి చేసినప్పుడు ఇలా పగిలిపోతూ ఉంటాయి. దయచేసి మొబైల్కి పౌచ్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి, ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. స్టైల్ కోసం, లుక్ల కోసం వాడి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఏదో చెప్పాలనిపించింది, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. కానీ నేను ఉన్నానని చెప్పి మాత్రం గుర్తించి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.